ఒకవైపు యుద్ధం, మరోవైపు చమురు సమస్య భారతదేశం దగ్గర నిల్వలు కూడా తగ్గిపోతూ ఉండడంతో అమెరికా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో భారత్కు ఆయిల్ కష్టాలు తీరబోతున్నాయి. ఇరాన్ యుద్ధ సంక్షోభంలో భారత్కు బిగ్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు. రష్యా ముడి చమురు కొనుగోలుకు చేసేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రష్యా నుంచి 30 రోజుల పాటు ఆయిల్ కొనేందుకు అనుమతినిచ్చింది. చమురు కొనుగోళ్లపై ఆంక్షలు సడలిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సరఫరా సాఫీగా సాగేందుకోసం భారత్ ఆయిల్ కంపెనీలకు 30 రోజుల వెసులుబాటు ఇస్తున్నట్లుగా తెలిపారు ఆయన. ఈ ఉద్దేశపూర్వక తాత్కాలిక సర్దుబాటు వల్ల రష్యా ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనాలు లభించవని తెలియపరిచారు స్కాట్ బెసెంట్. అమెరికాకు భారత ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు ఆయన. అమెరికా ముడి చమురు కొనుగోలులో భారత్ వేగం పెంచుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఇంధనం మార్కెట్ను గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఇరాన్ చర్యల వల్ల ఏర్పడ్డ పరిస్థితిని అధిగమించడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు స్కాట్ బెసెంట్ తన ఎక్స్ పోస్ట్లో వివరించారు. మరోపక్క ప్రపంచ దేశాలకు చమురు సహా ఇతర ముఖ్యమైన వస్తు రవాణా మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిని నియంత్రించే అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది. తాజా పరిస్థితుల దృష్ట్యా అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయాలనుకోవటం లేదని, కేవలం యుఎస్, ఇజ్రాయెల్, యూరోప్ వెళ్లే నౌకలకు మాత్రమే ఈ మార్గంలో వెళ్లనివ్వబోమని, మిగతా దేశాలకు రవాణాకు అనుమతిస్తామని పేర్కొంది. ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు మరింత ఊరట లభించింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన మార్గాన్ని ఇరాన్ నిలిపివేసింది. తమ ఆదేశాలను ధిక్కరించి జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తే అలాంటి నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ వార్న్ చేసింది. దీంతో వందలాది నౌకలు ఎక్కడికక్కడ సముద్రంలోనే నిలిచిపోయాయి. ఓవైపు యుద్ధం తీవ్రతరం అవుతుండగా దేశీయంగా మరోవైపు చమురు నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించనుంది. ఒకవైపు యుద్ధం, మరోవైపు చమురు సమస్య భారతదేశం దగ్గర నిల్వలు కూడా తగ్గిపోతూ ఉండడంతో అమెరికా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో భారత్కు ఆయిల్ కష్టాలు తీరబోతున్నాయి. ఇరాన్ యుద్ధ సంక్షోభంలో భారత్కు బిగ్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు. రష్యా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రష్యా నుంచి 30 రోజుల పాటు ఆయిల్ కొనేందుకు అనుమతిచ్చింది. చమురు కొనుగోళ్లపై ఆంక్షలు సడలిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సరఫరా సాఫీగా సాగేందుకోసం భారత్ ఆయిల్ కంపెనీలకు 30 రోజుల వెసులుబాటు ఇస్తున్నట్లుగా తెలిపారు ఆయన. ఈ ఉద్దేశపూర్వక తాత్కాలిక సర్దుబాటు వల్ల రష్యా ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చని తెలియపరిచారు స్కాట్ బెసెంట్. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు ఆయన. అమెరికా ముడి చమురు కొనుగోలులో భారత్ వేగం పెంచుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఇంధనం మార్కెట్ను గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఇరాన్ చర్యల వల్ల ఏర్పడ్డ పరిస్థితిని అధిగమించడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు స్కాట్ బెసెంట్ తన ఎక్స్ పోస్ట్లో వివరించారు. మరోపక్క ప్రపంచ దేశాలకు చమురు సహా ఇతర ముఖ్యమైన వస్తు రవాణా మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిని నియంత్రించే అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది. తాజా పరిస్థితుల దృష్ట్యా అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయాలనుకోవటం లేదని,
కేవలం యుఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు మాత్రమే ఈ మార్గంలో వెళ్లనివ్వబోమని, మిగతా దేశాలకు రవాణాకు అనుమతి ఇస్తామని పేర్కొంది. ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు మరింత ఊరట లభించింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన మార్గాన్ని ఇరాన్ నిలిపివేసింది. తమ ఆదేశాలను ధిక్కరించి జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తే అలాంటి నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ వార్న్ చేసింది. దీంతో వందలాది నౌకలు ఎక్కడికక్కడ సముద్రంలోనే నిలిచిపోయాయి. ఓవైపు యుద్ధం తీవ్రతరం అవుతుండగా దేశీయంగా మరోవైపు చమురు నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించనుంది.